వీటన్నిటిలో ఏదో ఒకటి కారణం అంటారా? Firstly, మొట్టమొదటిగా you pray and ask God. మొట్టమొదటిగా ప్రార్థన చేసి దేవుణ్ణి అడగాలి. He decides for you. ఆయన నిర్ణయిస్తారు నీ కొరకు. Not you choosing what you like. నీకు ఏది ఇష్టమో ఏది నచ్చిందో అక్కడికే నేను వెళ్తానని నువ్వు ఎంచుకోవడం కాదు. Like the children of Israel in the days of the judges. న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలు ప్రజలు చేసిన విధంగా everyone did what is right in his own eyes. వారి కళ్ళకు వారి మనసుకు ఏది నచ్చిందో ఏది వాస్తవం అని అనిపించిందో దాని ఇష్టానుసారంగా వారు చేశారు. No, you have to pray and ask God to lead you to the church of his choice. అదే విధంగా మనం చేయకూడదు, కానీ మనం ప్రార్థన చేసి దేవుడు మనల్ని ఏ సంఘానికి వెళ్ళమంటున్నాడో అది అడిగి మనం తెలుసుకోవాలి. Secondly, రెండవదిగా you must pray that God lead you to a Bible believing church. రెండవదిగా వాక్యాన్ని విశ్వసించేటటువంటి